టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు ప్రకటన ఎందుకు ఆలస్యమవుతోంది? తెర వెనుక ఏం జరుగుతోంది? ఎవరికి ఎన్ని సీట్లో అధినాయకత్వాల స్థాయిలో క్లారిటీ వచ్చినా ప్రకటించకుండా ఆపుతున్న శక్తులేవి? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? వాళ్ల గొంతుకు అడ్డుపడుతున్న కషాయం ఏది? ఫైనల్ ప్రకటన కోసం రెండు పార్టీల అధ్యక్షులు పెట్టుకున్న డెడ్ లైన్ ఏది? అసలే నత్తనడక, ఆపై బ్రేకులు. ఇంకా చెప్పాలంటే 2 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు వ్యవహారం. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అనేది టీడీపీ సిద్ధాంతం. కానీ ఆలస్యం అమృతం విషం అనేది ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తున్న థియరీ. ఆ విషయాన్ని వంటబట్టించుకోకుండా టీడీపీ తన సహజ సిద్ధమైన అలవాటును కంటిన్యూ చేస్తూ సీట్ల సర్దుబాటులో చాలా జాప్యం చేస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇదే జనసేనకు కూడా ఇబ్బందిగా మారిందంటున్నారు. ఒత్తిడి పెట్టగా గ్లాస్ పార్టీకి కాస్త క్లారిటీ వచ్చిందన్నది పొలిటికల్ పండిట్స్ చెబుతున్నమాట. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం జనసేన కోటాలో 25 నుంచి 30 సీట్లు ఇవ్వవచ్చని అంటున్నారు. ఆ సంఖ్య మరింత పెరగవచ్చనేది జనసేన వర్గాల ఆశ. సంఖ్య మరీ తక్కువగా ఉంటే ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వడం కష్టమే అనేది జనసేన మాట. పెద్దల స్థాయిలో 2 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చినా ప్రకటించడానికి మాత్రం విపరీతమైన అడ్డంకులు వస్తున్నాయట. అది కూడా బీజేపీ వైపు నుంచి అన్నది రాజకీయ పరిశీలకుల మాట. టీడీపీ జనసేన కూటమితో కలిసి వెళ్లే అంశంపై ఇప్పటికీ బీజేపీ నిర్ణయం తీసుకోలేదు. ఏపీ కమలం నేతల నుంచి ఆ పార్టీ హైకమాండ్ అభిప్రాయాలు స్వీకరించినా బీజేపీ ఢిల్లీ పెద్దలు మాత్రం ఫైనల్ క్లారిటీ ఇవ్వలేదు. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. దీంతో తమ 2 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయినా ఇప్పటికీ ప్రకటన చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నాయి టీడీపీ జనసేన. బీజేపీని పట్టించుకోకుండా వదిలేద్దామా అంటే కుదరని పరిస్థితి. జాతీయ స్థాయిలో ఆ పార్టీ రోజురోజుకు బలపడుతున్నట్టు చెబుతున్నాయి జరుగుతున్న పరిణామాలు. దీంతో పొత్తు విషయంలో బీజేపీ క్లారిటీ ఇవ్వకుండా ముందుకు అడుగు వేయలేని పరిస్థితి ఈ 2 పార్టీలది. పైగా వచ్చే ఎన్నికల్లో కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అవసరమవుతుంది. ఏపీలో అధికార పార్టీని తట్టుకొని ఎలక్షనీరింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కేంద్రం మద్దతు అవసరమనేది సైకిల్, గాజు పార్టీల భావన. దీంతో పొత్తులపై బీజేపీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుంది అని చకోర పక్షుల్లా ఎదురుచూడ్డం మినహా మరేం చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాయట టీడీపీ జనసేన. బీజేపీ నుంచి క్లారిటీ రాక సొంతంగా ఎటూ తేల్చుకోలేక టీడీపీ జనసేన పార్టీల అధినాయకత్వాలు నిట్టూర్పులు విడుస్తుంటే క్షేత్రస్థాయిలో క్యాడర్, ఆశావహులు మరింత డైలమాలో పడిపోతున్నట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ లేకపోవడంతో ఏం చెయ్యాలో తెలియక తెగ తికమక పడుతున్నాయట 2 పార్టీల కింది స్థాయి నాయకులు. ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని బట్టి 10-15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. కానీ ఇప్పటి వరకు కనీసం పొత్తు సీట్ల మీద క్లారిటీ లేకపోవడంతో ఇదెక్కడి గొడవ అంటూ గగ్గోలు పెడుతోంది టీడీపీ జనసేన క్యాడర్. అభ్యర్థుల ఖరారు సంగతి దేవుడెరుగు, కనీసం సీట్ల సర్దుబాటు మీద క్లారిటీ లేకుంటే ఇలా అని ప్రశ్నిస్తోందట 2 పార్టీల క్యాడర్. తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీ జనసేనతో సీట్ల సర్దుబాటు విషయంలో ఇలాగే వ్యవహరించిందని కొందరు నేతలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. నామినేషన్లు మొదలైన తర్వాత కూడా పూర్తి స్థాయి సీట్ల సర్దుబాటుపై జనసేనకు క్లారిటీ ఇవ్వకుండా బీజేపీ నానా తిప్పలు పెట్టిందని అంటున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా ఇలాగే చేస్తే పరిస్థితి ఏంటనేది చాలా మంది నేతలు ఆశావహుల ప్రశ్న. తెలంగాణ ఎన్నికలను బీజేపీ సీరియస్ గా తీసుకుందేమో కానీ జనసేన అంత సీరియస్ గా తీసుకోలేదు అన్నది విస్తృత అభిప్రాయం. అలాంటి చోట సర్దుబాటు విషయంలో జాప్యం జరిగినా చూసి చూడనట్టు ఉండొచ్చు గాని ఏపీలో పరిస్థితి అలాంటిది కాదు కదా అని అంటున్నారు టీడీపీ జనసేన నాయకులు. ఏపీ ఎన్నికలు బీజేపీకి లైట్ అయినా టీడీపీ జనసేనకు మాత్రం చావో రేవో లాంటి పరిస్థితి. అది అర్థం చేసుకోకుండా ఇంతటి జాప్యం చేయడం సబబు కాదని అంటున్నారు 2 పార్టీల నాయకులు. బీజేపీ క్లారిటీ ఇచ్చినా ఇవ్వకున్నా సీట్ల సర్దుబాటుపై వీలైనంత త్వరగా ప్రకటన చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు సైకిల్, గ్లాస్ నాయకులు. ఈ పరిస్థితుల్లో 2-3 రోజుల్లో బీజేపీ క్లారిటీ ఇవ్వకుంటే తమ వరకు ఉమ్మడి ప్రకటన చేసేసుకొని ఆ తర్వాత అవసరమైన మేరకు సర్దుబాటు చేసుకోవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. దీనికి తగ్గట్టుగానే 2 పార్టీల్లో పరిణామాలు ఒకేలా జరుగుతున్నాయి. ఈ నెల 4వ తేదీన జరగాల్సిన కదలిరా సభలను చంద్రబాబు వాయిదా వేసుకుంటే అనకాపల్లిలో జనసేన సభ ఉంటుందని ముందుగా అనుకున్నా ఇప్పుడు అలాంటిదేం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2-3 రోజుల్లోనే సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ఉమ్మడి ప్రకటన ఉంటుందనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. జరుగుతున్న చర్చ నిజమవుతుందా లేక బీజేపీ బంధం ఆపుతుందా చూడాల్సి ఉంది.